జంగం నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లోనూ, విద్యా సంబంధమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు నిమిత్తం కానీ, ఏదైనా లేకపోతే స్థిరాస్తుల నిమిత్తం ఆలోచనలు కానీ అధికంగా ఉండే రోజుగా ఒకటి భావించవచ్చు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఈ రోజుని వారి కొరకు, కుటుంబంలో ముఖ్యంగా కుటుంబంలోని సంతానము, తల్లి మొదలైన వారి కొరకు ఖర్చు చేయడం, వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు పొందుతారు. దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. దాంతోపాటుగా మీకు ముఖ్యమైన వ్యక్తులు అంటే విదేశీ సంబంధ వ్యవహారాలు అనేవి అధికంగా ఉంటాయి. విదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు, విదేశీ మిత్రుల సహకారం, విదేశీ ద్రవ్యం అందుకోవడం మొదలైన వాటిల్లో అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కానీ జ్ఞాపక శక్తి మొదలైన విషయాల్లో ఎక్కువ దృష్టి సారించాలి. సంతాన సంబంధమైన విషయాలలో కొంత మీరు శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల్లో. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో మనం మృగశిర, ఆరుద్ర, యొక్క రోహిణి, మృగశిర, ఆరుద్ర 3 పాదాలు. మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో కొత్త వ్యక్తుల జోక్యం అనేది వృత్తి విషయంలో మీకు కొంత నిరాశ, నిస్పృహలు కలిగించే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, నూతన వృత్తులకు కానీ, ఆదాయం కానీ, వృత్తిపరమైన విషయాలు అంటే ప్రొఫెషనల్ విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే విదేశాలలో వృత్తి కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన చర్చలు జరగడం, దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులతో మాట్లాడి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వృత్తుల మీద దృష్టి సారించడం, ముఖ్యంగా మార్కెటింగ్ మొదలైన వాటి మీద దృష్టి అధికంగా ఉండేవాళ్ళు దానికి సంబంధించిన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం లభ్యమవడం అనేది, అనవసరమైన వృధా శ్రమతో చేస్తున్న ప్రయత్నాలలో కొంత అసంతృప్తి కలిగించే వైనాలు అంటే వ్యక్తుల యొక్క సహకారంలో కొంత అసంతృప్తి అంటే ఎక్కువగా మీరు వెయిట్ చేయడం, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ ఇలాంటిది, అది సంబంధం లేని వ్యక్తుల యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క ప్రవర్తన వల్ల మీరు కొంచెం ఇరిటేట్ అయ్యే పరిస్థితులు రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా తండ్రి మొదలైన వారి యొక్క ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, వాళ్ళకి ఇది అనుకూలమైన సమయం. రీసెర్చ్ ఓరియంటెడ్గా ముందుకెడదాం అనుకుంటున్న వాళ్ళకి కూడా దాని రిలేటెడ్గా కొన్ని విధానాలు, కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వచ్చిన నక్షత్రాలు తెలుసుకుని మకా, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వ్యక్తులతో ఘర్షణ, ఆరోగ్య సంబంధమైన విషయాలలో కొంత నిర్లక్ష్యంగా ప్రవర్తించే అనారోగ్యాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీలైనంత వరకు అనవసర వాగ్వాదాలకి లోను కాకుండా, కొత్త వ్యక్తులను నమ్మేప్పుడు జాగ్రత్తగా ఉంటూ, మానసికంగా చికాకులకి లోనవ్వకుండా ప్రశాంతత కొరకు ప్రయత్నం చేస్తూ, వీలైనంత వరకు డిస్టర్బెన్సీ క్రియేట్ అవుతుంది అనుకుంటే మౌనంగా ఉంటూ ముందుకు వెళ్ళడం, ముఖ్యమైన పనులు వాయిదా పడుతున్నా లేకపోతే ముఖ్యమైన వాటిల్లో మధ్యవర్తిత్వానికి ఎడుతున్నా విపరీతమైన జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా మీరు చేస్తున్న కార్యక్రమాల్లో అంటే ముఖ్యంగా మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా ఎక్కువ కొత్త వ్యక్తుల జోక్యం, కొత్త విషయాలు కొంత మిమ్మల్ని స్టెబిలిటీ తగ్గించే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ ఏ పని చేసినా
ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, సమయానికి ఆహార స్వీకరణ మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా గౌరవం, శ్రద్ధ పెరుగుతాయి. నూతన పరిచయాలు, ఆ నూతన పరిచయాల్లో విదేశీ సంబంధమైన వ్యక్తులతో పరిచయాలు, అలాగే సోషల్ మీడియా ద్వారా కొత్త వ్యక్తుల పరిచయాలు, మార్కెటింగ్ మొదలైన వాటి మీద ఇంట్రెస్ట్ కలగడం, అలాగే వివాహరీత్యా సంతానం కొరకు, వివాహం కొరకు మీరు చేసే ప్రయత్నాలలో కానీ, లేకపోతే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ, విదేశీ సంబంధాలతో అంటే అక్కడ ఉండే వ్యక్తుల యొక్క సలహా సహకారాలతో కానీ, వారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండడంతో వారు వీళ్ళకి కేటాయించడం కానీ, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడే మంచెడ్డలు మాట్లాడడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి చిత్తా, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, మిత్రులు సహకరిస్తారు, అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో విజయం అనేది ఏర్పడుతుంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు ఏర్పడడం, లేకపోతే మీరే ఎవరికన్నా మీ దగ్గర వృత్తి చేసే వాళ్ళకి నూతన అవకాశాలు లాంటివి ఇచ్చే అవకాశం ఉండడం ఒకటి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, దూర ప్రదేశాల్లో అవి చక్కటి అవకాశాలుగా రావడం అనేది, మార్కెటింగ్ మొదలైన వాటిల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. రుణములు ఏమన్నా ఉంటే వాటిని తీర్చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున దాంట్లోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఇది వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి మానసికంగా ప్రశాంతత కొంత తక్కువగా ఉన్నప్పటికీ చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు ఖచ్చితంగా నెరవేర్చడానికి ఎక్కువ శాతం కష్టపడతారు. అలాగే ఏదైనా కొత్త విషయాల మీద మీరు ఎక్కువ పందాలు కాయడం అలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. సంతానం యొక్క విషయంలో, వారి ఆరోగ్యం విషయంలో, అలాగే మీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి మీకు ఏర్పడవు. సంతానం మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, వారి స్నేహాల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, వారి విద్య, ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకే ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వీళ్ళంతవరకు మీ ఆలోచనల మీద కూడా మీరు దృష్టిని పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనురాశిలోకి వచ్చిన నక్షత్రం మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వాహనాలు నడిపేవాళ్ళు వీళ్ళిద్దరికి వాహన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనానికి సంబంధించిన చికాకులు, గృహానికి సంబంధించిన చికాకులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విధానం అయితే ఒకటి మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత వైరాగ్య భావనలు ఉండే అవకాశం ఉన్న రీత్యా వైరాగ్యాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెద్దల సహకారాన్ని తీసుకోవాలి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం. మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్యం పెరుగుతుంది, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటారు, గోల్ పెట్టుకుని దాని ప్రకారం ముందుకెడతారు, కమ్యూనికేషన్ బాగుంటుంది, ధైర్యంగా ముందడుగు వేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. వీళ్ళకి మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌరుషంగా మీరు తీసుకునే నిర్ణయాలు, పౌరుషంగా మాట్లాడే మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా వీలైనంతవరకు కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది జగడాలకి తావివ్వకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీలైనంతవరకు మాటలతో పాటుగా ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహారం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు ఉండాలి. లేకపోతే ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా
జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడి సమస్యలకు దూరంగా ఉండాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీళ్ళకి ఈ రోజున మీ నిర్ణయాలు మీరు తీసుకునే మీరు మాట్లాడే మాటల వల్ల అది ఇతరులకి ఇంకొక రకంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా అది వీలైనంతవరకు మీ ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు ఇంకో రకంగా అనుకునే అవకాశం ఉన్న రీత్యా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా పెరుగుతాయి. అలాగే మీ యొక్క సొంత నిర్ణయాల వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భాగస్వామితో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలి. వీలైనంత వరకు సోషల్గా వ్యక్తులు నూతన పరిచయాల విషయంలో కానీ కొత్త వ్యక్తులతో సంప్రదించేటప్పుడు కానీ జాగ్రత్తగా ముందడుగు వేసినట్లయితే అన్ని విషయాల్లో ఆశించిన ఫలితాలు అనేవి పొందడానికి ఆస్కారం ఉంది. మా ద్వాదశ రాశి